హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకెళ్ళే ముందు అందరికీ నమస్కారం. చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయనకు దివ్యక్షేత్రాలు దర్శించుకొని వద్దామని, పుణ్యనదులన్నిటిలోని మునిగి తరిద్దామని ఎంతో ఆసక్తిగా ఉండేది. అయితే పుట్టుపేద కావటం చేత చేయి సాగక కోరిక నెరవేరింది కాదు. ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒకగానొక కుమారుడైన చైనల్ని చేరపిలిచి, నాయనా, ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవడం గానీ, పుణ్యనదుల్లో స్నానం చేయటం గానీ పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి నీకైనా సవకాశం చిక్కినట్టయితే నా ఆస్తులను వీలైనన్ని పుణ్యనదులలో కలపవలసింది. ముఖ్యముగా పవిత్రమైన గంగానదిలో కలపవలసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది, కనుక ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు. చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు అప్పో సొప్పో చేసి అయినా సరే తండ్రి కోరిక నెరవేర్చి తీరాలి. కొడుకుననిపించుకుంటూ ఈ మాత్రం పని చేయకపోతే నా జన్మ ఏం జన్మ అనే సంకల్పంతో బయలుదేరిపోయి ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీక్షేత్రం దర్శించుకొని తండ్రి అస్తులు గంగానదిలో కలపాలని నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో ఇప్పటిలాగా రైళ్ళ విమానాల ఇట్టే వెళ్ళి అట్టే రావటానికి కాలినడకని పోవాలి, కీకరణ్యాలు దాటాలి, కష్టసుఖాలు వంట పట్టించుకోవాలి. ఇన్ని జరిగినా బయలుదేరిన మనిషి మళ్ళీ ఇల్లు చేరుకునే వరకు నమ్మకం లేకపాయా. అందుకనే కాశీకెళ్ళినవాడు కాటికి పోయినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఏర్పడినట్టుంది. చైనులు పాదచారి అయి బయలుదేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళుతున్నాడు. పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకిని నది ప్రవహిస్తున్నది. సరే, ఇందులో కూడా స్నానం చేసి పోదాం అని అనుకుని అస్తుల మూట ఆ దగ్గరలోనే పెట్టి చైనులు నదిలో దిగాడు. అతడు స్నానం చేసుకొని సంధ్య వార్చుకొని వచ్చి మళ్ళీ మూట భుజాన వేసుకొని పోదామనుకున్నాడు. తీరా చూడగా ప్రవహించే పినాకిని నది పొంగు వచ్చి ఆ మూటంతా తడిసిపోయి ఉన్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్ళీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు. మూట విప్పేసరికి అస్తులు మాయమై వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపువ్వులు కనుల పండువుగా కనిపించినాయి. ఇవి చూసి చైనులు ఆశ్చర్యంతో చకితుడైనాడు. ఆహా, పినాకిని జలం ఎంతటి మహిమగలది! కాశీలో ఉండే గంగాజల మహాత్మ్యం ఎటువంటిదో నేను ఎరుగును, కానీ పినాకిని మహిమ కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరుణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకున్నవాడిని అయ్యాను. ఇక నేను కాశీ పోనక్కర్లేదు, ఇక్కడనే ధన్యుణ్ణనయ్యాను అంటూ అపరిమిత ఆనందభరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకిని ప్రవాహములో కలిపివేసి ఇంటి ముఖం పట్టాడు. ఏమి చిత్రమో గాని చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా ఏర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండటం చేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి నీళ్లు పట్టుకునేవాళ్ళు. పశువులు కూడా వచ్చి నీళ్లు తాగేవి. ఒక రోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లు పెట్టడానికని ఆ రేవుకు వచ్చాడు. బక్కచిక్కి ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలకు వచ్చేసరికల్లా మిసమిసలాడుతూ బలంగానూ పడుచుగానూ కనపడినాయి. ఆ వింత చూసి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనావనే సంతోషంతో తను కూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకు ముసలి రూపం పోయి పడుచువాడైనాడు. సరిగా అదే సమయానికి ఆ ముసలివాని భార్య నెత్తిన
కూటికుండ పెట్టుకొని ఆ దారిన పొలానికి పోతూ ఉంది. అలా పోతూ ఉన్న ఆమెను అతడు పలకరించేసరికి ఎవడో తుంటరి తనతో సరాగాలాడుతున్నాడనుకుని ఎదిరించి సమాధానం చెప్పసాగింది. నేను నీ భర్తను, ఫలానా ముసలివాడినే అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి వాడు ఆమెను బరబరా చెయ్యి పట్టుకొని లాగి మడుగులో ముంచాడు. ఏముంది, పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి యవనివతి అయి కూర్చుంది. తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల్ని ఆనవాళ్ళు పట్టలేకపోయారు. తరువాత క్రమంగా నిజనిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరికీ ఎల్లడయింది. అప్పటి నుంచి ఆ మడుగులో స్నానం చేసి ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది. కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవుల పడింది. ఎవరికైనా మేలు జరుగుతూ ఉంటే ఓర్వలేని నారదుడు ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూ ఉంటే చూసి సహించగలడా? ఊహు. కనుక ఈ మడుగుకి ఏ విధంగా కట్టడి చేయటమా అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలు చెప్పాడు. అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్య దృష్టితో చూశాడు బ్రహ్మ. పూర్వకాలమందు తన తల్లి దాస్య విముక్తి కోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుపోతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతపు బిందువు ఒకటి చింది భూలోకములో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటన పడి ఉండినట్టు గ్రహించాడు. నారదుడు నూరిపోసిన మీదట అమరత్వం ఇచ్చే ఇటువంటి మడుగు భూలోకములో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ హనుమంతుని రప్పించి, హనుమ, ఒక్క పర్వతం తీసుకొచ్చి పడవేసి పినాకినీలో ఉండే ఆ మడుగును కప్పెట్టి వేసేయి అన్నాడు. చెప్పటమే తడువుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తీసుకొచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కానీ ఆ పినాకిని జలమహిమ ఏమిటో గాని హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పివేయటానికి బదులు బెండులాగా నీటిపైన తేలియాడుతూ ఉంది. చిత్రం చూసి బ్రహ్మకు కంగారు పుట్టింది. అతనికేమీ తోచక నారదుడిని వెంట పెట్టుకొని సరాసరి శివుని వద్దకు వెళ్ళాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురు కలిసి వైకుంఠములో ఉండే విష్ణుమూర్తి వద్దకు పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినికిడి చేశారు. విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, నాకు శివునికి ఎప్పుడు ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు అని చెప్పి బ్రహ్మను నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవ రూపంతో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగుపైన తేలియాడుతున్న పర్వతాన్ని ఒకవైపున శివుడు, రెండో వైపున కేశవుడు అదిమి పట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన అడిగి ఉండి మడుగు మూసుకుపోయింది. ఆ బ్రాహ్మడి అస్తులను పువ్వులుగా మార్చగల మహిమ కలిగింది పినాకిని నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తీసుకొచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాల వల్ల ఆ పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరు దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటం చేత కొండకు రెండు పక్కల ఆ ఇద్దరి ఆలయాలు వెలసి అది ఈనాడు గొప్ప దివ్యక్షేత్రమై ఉన్నది. ఇక్కడ ఏటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాములు దర్శనానికి వస్తూ ఉంటారు. ఇది చెప్పదగిన పుణ్యక్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములు వారు ఇక్కడ మఠం ఏర్పరచుకున్నారు. పుష్పగిరి కడపకు 10 మైళ్ళ దూరంలోనే ఉన్నది. కాబట్టి ఈసారి మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి.